ఏపీలో పోస్టల్ బ్యాలెట్స్ ఎప్పుడూ లేనంత ఎక్కువగా ఉంటున్నాయి. ఈసారి ఉద్యోగుల్లో మరింత ఎక్కువగా చైతన్యం కనిపిస్తోంది. ఎన్నికల విధులు, ఎన్నికలకు సంబంధిత విధుల్లో ఉండేవారు పోస్టల్ బ్యాలెట్స్ వినియోగించుకోవచ్చు. ఇదో పెద్ద ప్రక్రియ కావడంతో ప్రతిసారి చాలా మంది నిర్లక్ష్యం ప్రదర్శించేవారు. కానీ ఈసారి ప్రభుత్వం వైపు నుంచి అనేక గందరగోళాలు సృష్టించినప్పటికీ ఉద్యోగాలు పట్టుబట్టి అన్ని అవరోధాలను అధిగమించి పోస్టల్ బ్యాలెట్ను సద్వినియోగం చేసుకునేందుకు ప్రయత్నించారు. 2019 ఎన్నికల సమయంలో అన్ని నియోజకవర్గాలను కలిపి దాదాపుగా 1,50,000 వరకు పోస్టల్ బ్యాలెట్లు వచ్చాయి. కానీ ఈసారి వాటి సంఖ్య 4.5 లక్షల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. దాదాపు 5 లక్షల మంది పోస్టల్ బ్యాలెట్స్ పత్రాలు తీసుకున్నారు. వీరిలో 90% పైగా తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఉద్యోగులు ఓటింగ్పై ఇంత ఆసక్తి వ్యక్తం చేయడం రాజకీయ పార్టీల్లోనూ చర్చనీయాంశమైంది. ఎన్నికల విధుల దృష్ట్యా కొంతమంది పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వేసేందుకు ఇష్టపడేవారు కాదు. మండల కేంద్రాలు, నియోజకవర్గ కేంద్రాలకు వెళ్లి ఓటు వేయడం అనేది ఒక ప్రక్రియగా మారడంతో ఎక్కువ మంది ఓటు వేసేవారు కాదు. ఈసారి పట్టుబట్టి మరీ రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్లో ఓట్ల కోసం దరఖాస్తు చేసుకోవడం విశేషం. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మురళి అందిస్తారు. వ్యాప్తంగా కూడా ఎన్నికల హడావిడి మొదలైందని చెప్పుకోవచ్చు. నిన్నటి నుంచి పోస్టల్ బ్యాలెట్ ఎన్నికలైతే ప్రశాంతంగా జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా పోస్టల్ బ్యాలెట్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నిన్నటి నుంచి కూడా పోలింగ్ కేంద్రాలకైతే పోస్టల్ బ్యాలెట్ వేయడానికి అటు పోలీస్ శాఖ నుంచి అలాగే ఎన్నికల విధుల్లో ఎవరైతే ఉంటారో వారందరూ కూడా పోస్టల్ బ్యాలెట్ను వినియోగించుకుంటున్నారు. నిన్నటి నుంచి పోలింగ్ కేంద్రాలకైతే వస్తున్న పరిస్థితి అయితే ఉంది. 12A ప్రకారం అలాగైతే పోస్టల్ బ్యాలెట్కి ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా దీనిపై అవగాహన కల్పించారు. దీనిపై ట్రైనింగ్ కూడా ఇచ్చారు. అదేవిధంగా పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి ఉద్యోగస్తులు ఈ పోలింగ్ విధుల్లో ఉండే ఉద్యోగస్తులు అంటే పోలీస్ శాఖ అలాగే ఉపాధ్యాయులు అలాగే ఈ సంవత్సరం అయితే జర్నలిస్టులకు కూడా పోస్టల్ బ్యాలెట్ని అనుమతించిన నేపథ్యంలో అయితే పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కేంద్రాల వద్ద అయితే సందడి నెలకొందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి కొంత గందరగోళం ఉన్నప్పటికీ కూడా 2019 ఎలక్షన్లో 1,50,000 పోస్టల్ బ్యాలెట్ రాగా ఈ సంవత్సరం అది రెట్టింపు అయ్యే అవకాశం ఉంది. 3 లక్షల నుంచి 4 లక్షల పోస్టల్ బ్యాలెట్ వస్తుంది. అంటే ఈసారి ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్న కారణంగా అయితే ఎన్నికల విధుల్లో ఉండేవాళ్ళు చాలామంది ఓటు హక్కును వినియోగించుకునేవారు కాదు. ఈసారి మాత్రం తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. తమకున్న వ్యతిరేకతను ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను చాటి చెప్పడానికైతే ఓటు వేయడానికి పోస్టల్ బ్యాలెట్ని వినియోగించుకుంటున్నారని చెప్పుకోవచ్చు. పోస్టల్ బ్యాలెట్ వినియోగం దానికి నిదర్శనం అని చెప్పుకోవచ్చు. 2019 ఎలక్షన్లో 1,50,000 మంది పోస్టల్ బ్యాలెట్ని వినియోగించుకుంటే ఈసారి అది రెట్టింపు అయ్యే అవకాశం ఉన్న దాన్ని బట్టి చూస్తుంటే ప్రభుత్వంపై వ్యతిరేకతను తమ వెళ్ళగక్కే విధంగా ఉద్యోగస్తులు ఉన్నారంటూ కూడా చెప్పొచ్చు. దీనికి సంబంధించి ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘ నేతలు అలాగే పోలీసులు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారంటూ కూడా ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో పోస్టల్ బ్యాలెట్పై అయితే ఆసక్తి నెలకొందని చెప్పుకోవచ్చు. ఈ పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి ఈ విధంగా ఉంటే అధికార పార్టీ నేతలు పోస్టల్ బ్యాలెట్ వేసే వారికి ఒక్కొక్క పోస్టల్ బ్యాలెట్కి 2,000 రూపాయలు తాయిలాలుగా ప్రకటించి పంచుతున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. అలాగే ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థులు 1,000 రూపాయలు ఇస్తున్నారంటూ కూడా ఉద్యోగస్తులు చెప్పే పరిస్థితులు అయితే ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ పోస్టల్ బ్యాలెట్ కీలకంగా మారనుందని చెప్పుకోవచ్చు. 2024 ఎలక్షన్ పోస్టల్ బ్యాలెట్ కీలకంగా మారనుంది అనడానికి ఇదే నిదర్శనం. ఇంతకుముందు 2019లో 1,50,000 ఓటర్లు పోస్టల్ బ్యాలెట్ని వినియోగించుకుంటే ఈసారి అది రెట్టింపు అయ్యి 3 నుంచి 4 లక్షల మంది పోస్టల్ బ్యాలెట్ని వినియోగించే కారణంగా నిన్నటి నుంచి కూడా పోలింగ్ కేంద్రాల వద్ద రద్దీ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోలింగ్ రోజున ఎన్నికల విధుల్లో ఉండే పోలీస్ శాఖ కానివ్వండి, జర్నలిస్టులు కానివ్వండి, అలాగే ఉపాధ్యాయులు కానివ్వండి, సచివాలయ ఉద్యోగులు కూడా ప్రతి ఒక్కరూ కూడా 12A ఫామ్ని నింపి
ఇంతకుముందే ఈ పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి ట్రైనింగ్ కూడా అయిన నేపథ్యంలో అందరూ కూడా పోస్టల్ బ్యాలెట్ను వినియోగించుకుంటున్నారని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ రమణతో మురళీ రాజ్ న్యూస్, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి.